ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లి క్యాంప్ కార్యాలయాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీలో పదవి అనేది అలంకారం కాదని బాధ్యత అని అన్నారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీ ధ్యేయమని చెప్పారు. గత ప్రభుత్వం టీడీపీ నేతలు కార్యకర్తలను చాలా ఇబ్బందులు పెట్టిందని గుర్తు చేశారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా తట్టుకుని నిలబడ్డామని అన్నారు. సంక్షేమ నిధిని తన ధ్యేయంగా భావించుకొని తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎంత గర్వపడుతున్నానో ఆయన బాధ చూసి అంతే కష్టపడుతున్నాం. ఎందుకనంటే ఈ రోజు పెన్షన్లు 1వ తారీఖు ఇవ్వడానికి నిజంగా డబ్బులు లేకపోయినా మనం అందరం కూడా చెప్పామని 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి వాళ్ళకి ధైర్యం కల్పించడానికి ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఆయన పెన్షన్లు ఇస్తా ఉంటే మన గ్రామంలో పెన్షన్లు ఇస్తున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఒకసారి ఇక్కడ చేతులు ఎత్తండి, ఎంతమంది పెన్షన్లు ఇచ్చేటప్పుడు మీరు అందరూ వెళ్తున్నారు? మనస్ఫూర్తిగా పెట్టండి. ఈ రోజుకి నేను ఎందుకు చెప్తున్నానంటే 4000 రూపాయలు అంటే తక్కువ కాదు. 4000 రూపాయలు అంటే తక్కువ కాదు. ఈ రోజు వికలాంగులకి 6000 రూపాయలు, బెడ్ మెడిడన్ అయిపోయిన వాళ్ళకి 15000 రూపాయలు. మనకి మొత్తం కంట్రీలోనే దేశం మొత్తం మీద అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం, ఇప్పుడు ఎన్డీఏ కూటమి. అటువంటి పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి వస్తున్నారు. ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద 7000 రూపాయలు రైతులకు ఇస్తున్నాం. 7000 రూపాయలు రైతులకు ఇచ్చేటప్పుడు మీరు అందరూ ఏమంటారంటే, అమ్మా అకౌంట్ లో పడిపోతున్నాయమ్మా మాకు తెలియట్లేదు, అకౌంట్ లో పడిపోతున్నాయమ్మా మాకు తెలియట్లేదు అంటున్నారు. మాకు తెలిస్తే అంటే మీ చేతికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి ఇమ్మంటేనే రాజకీయం కాదు, అదే నాయకత్వం కాదు. ఎంత గర్వపడుతున్నానో ఆయన బాధ చూసి అంతే కష్టపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా